వెల్కమ్ టు మాధవి ట్రెండీ ఫుడ్స్ అండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సబ్స్క్రైబ్ తక్కువ ఉన్నాయి, వీళ్ళకి ఏం ఆర్డర్స్ వస్తాయి ఫేక్ ఏమో అని అనుకోవద్దండి. మాది క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. మా దగ్గర కారము, పసుపు, అన్ని రకాల పొళ్ళు, అన్ని రకాల పచ్చళ్ళు, అన్ని రకాల స్నాక్స్ ఐటెం దొరుకుతుందండి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ పెట్టండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇది వచ్చేసి ఆయిల్ తక్కువ పోయమన్నారు, అందుకే అన్నిట్లలో ఆయిల్ కనపడుతుంది కానీ ఇందులో కనపడట్లేదండి. గోంగూర పచ్చడి ఒక మేడం ఆర్డర్ పెట్టుకున్నారు, అందులో నుంచి నేను వీడియో కానీ కొంచెం తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది గోంగూర పచ్చడి అండి. మన దగ్గర చూసారా, ఇది అసలు ఆయిల్ లేకపోయినా పాడవదండి. చాలా ఓల్డ్ కాలం పద్ధతిలో నేను చేశాను దీన్ని. ఆయిల్ లేకపోయినా పాడవదు. మీరు అందరు కూడా ఒక పావు కేజీ ఆర్డర్ పెట్టుకొని చూడండి, టేస్ట్లు మై తెలుస్తుంది. మన ఇంట్లో మన అమ్మ పెట్టినట్టు, మన నాయనమ్మ పెట్టినట్టే ఉంటాయండి. చాలా అందరూ ఇలానే చెప్తారని మాత్రం అనుకోవద్దు. ఇది వచ్చి నిమ్మకాయ పచ్చడి అండి. ఇది వచ్చేసి ఉసిరికాయ పచ్చడి. ఇది వచ్చి టమాటా నిలవ పచ్చడి అండి. చూసారా ఎంత ఎంత బాగుందో పచ్చడి. కొంచెం ఒక స్పూన్ వేసుకున్న చాలు. మనం అడావుడిగా ఉండే వాళ్ళకి, పిల్లలకి కానీ ఎప్పుడైనా కూడా టేస్ట్ కోసము కొద్దిగా పచ్చడి వేసుకోవాలి అనిపించినప్పుడు కూడా వేసుకుంటాం. కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఉసిరికాయ కూడా చాలా బాగుంటుందండి. ఉసిరికాయ మనం చింతపండుతో పెట్టాము, అందరు చాలా మటుకు నిమ్మకాయతో వేస్తారు, కానీ మనం చింతపండు ఉడికించి నేను పెట్టింది. ఇందులో పెద్ద ఇది ఉంది, చిన్నది కూడా ఉందండి. చిన్న సైజు ఉసిరికాయ పచ్చడి ఉంది, ఇది పెద్ద సైజు అండి నేను చూపించేది. పండుమిర్చి అయితే తాలింపు పెట్టలేదండి, నాకు ఆవిడ తాలింపు పెట్టకుండా పంపించమన్నారు. అందులోంచి కొంచెం తీసుకొని చూపిస్తున్నాను మీకు. తాలింపు నేను వేసుకుంటాను ఫ్రెష్గా అన్నారు, అందుకోసమని. మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ పెట్టండి. మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్లు ఉంటాయండి, బయటలాగా ఎక్కువ ఉండవు, చాలా రీజనబుల్ ప్రైస్లు ఉంటాయి. స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.